హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైబ్ విత్ మేకప్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక స్మోకీ ఐ లుక్ అనేది క్రియేట్ చేద్దాము. ఈ లుక్ అనేది బిగినర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మీకు చెప్తాను. ఒక స్మోకీ ఐ లుక్ క్రియేట్ చేసుకోవడం ఎంత ఈజీనో మీరే అనుకుంటారు. అండ్ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో మీ చిన్న సపోర్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ చాలా మోటివేషన్ కూడా ఇస్తుంది అనమాట. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకాన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో నౌ. సో నేను ముందుగా అయితే ప్రైమింగ్ చేసుకోవాలి. సో ప్రైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ ఫేసెస్ కెనడా ప్రైమర్ తీసుకున్నాను. మీరు ఏ ప్రైమర్ అయినా యూస్ చేయొచ్చు. అండ్ స్పెషల్గా మనకి ఐ ప్రైమర్స్ కూడా ఉంటాయి. సో దాన్ని నేను కింద ఐలిడ్ కింద అండ్ ఐలిడ్ పైన కూడా అప్లై చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ ఎన్వైబే కన్సీలర్ తీసుకుంటున్నాను. సో కన్సీలర్ అనేది మనకి డార్కర్ ఏరియాని కవర్ చేసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఐ మేకప్ అనేది కొంచెం బాగా ఎన్హాన్స్ అవ్వడానికి మనం యూస్ చేసే కలర్స్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అందుకే నేను కన్సీలర్ యూస్ చేస్తున్నాను. అండ్ బ్లెండింగ్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కన్సీలర్ బ్లెండింగ్ అనేది ప్రాపర్గా చేసుకోవాలి. దాని తర్వాత ఒక ట్రాన్సిషన్ షేడ్ తీసుకున్నాను. సో ట్రాన్సిషన్ షేడ్ అనేది మనకి ఐ అయితే ఎక్కడ క్లోజ్ అవుతుంది కదా, దాని పైన ఉన్న ఏరియాని ట్రాన్సిషన్ ఏరియా అంటారు. సో అక్కడ మనం లైట్ షేడ్స్ తీసుకోవాలి. అండ్ బ్రష్ హోల్డింగ్ అనేది కొంచెం దూరంగా పట్టుకొని మీరు బ్లెండ్ చేసుకుంటే మనకి ఆ బ్లెండింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో నెక్స్ట్ కొంచెం డార్క్ బ్రౌన్ తీసుకున్నాను. సో దాన్ని నేను ఇక్కడ క్రీస్ ఏరియాలో అప్లై చేస్తానన్నమాట. సో క్రీస్ ఏరియా అంటే మనకి ఎగ్జాక్ట్గా ఐ ఎక్కడైతే ఫోల్డ్ అవుతుందో ఆ ఏరియాని క్రీస్ ఏరియా అంటారు. సో అక్కడ కొంచెం డార్క్ షేడ్ తీసుకున్నాను. దాన్ని కూడా నేను ప్రాపర్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇంకొంచెం డార్క్గా ఉన్న బ్రౌన్ షేడ్ని తీసుకున్నాను. సో దాన్ని అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్కి తెస్తూ బ్లెండింగ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఆ బ్లెండింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అండ్ క్రీస్ ఏరియా దాటి వెళ్ళకూడదు. ఈ బ్లెండింగ్ అనేది ఏదైతే మనం డార్క్ షేడ్ యూస్ చేస్తున్నామో అది క్రీస్ ఏరియా దాటకూడదు. సో ప్రాపర్గా బ్లెండ్ చేసుకోవాలి. సో అవుటర్ కార్నర్ నుంచి ఇన్నర్ కార్నర్లో తీసుకెళ్తున్నాను. సర్క్యులర్ మోషన్లో బ్లెండ్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ నేను అదే బ్రష్ని తీసుకొని జస్ట్ ఓవర్ డ్రా చేస్తున్నాను కింద వాటర్ లైన్ దగ్గర. ప్రోడక్ట్ ఏమీ నేను తీసుకోలేదు. నాకు బ్రష్లో ఉన్న ప్రోడక్టే నేను బ్లెండ్ చేయడానికి ట్రై చేశాను కింద వాటర్ లైన్ దగ్గర. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ లైట్ గ్రేయిష్ బ్లాక్ కలర్లో ఒక షేడ్ తీసుకున్నాను అనమాట. సో దాన్ని అవుటర్ కార్నర్ దగ్గర బాగా బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనం ఏంటంటే అవుటర్ కార్నర్ దగ్గర నుంచి ఇన్నర్ కార్నర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ప్రోడక్ట్ అనేది ప్రతిసారి మనం బ్రష్ డిప్ చేసిన ప్రతిసారి ప్రోడక్ట్ని ట్యాప్ చేయాలి, బ్రష్ని ట్యాప్ చేయాలి. సో దట్ మనకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ అనేది ఉండదు. సో ఒకేసారి మనం బ్రష్తో అప్లై చేసేస్తే ఏమవుతుందంటే ప్రోడక్ట్ అనేది ఎక్కువగా బిల్డప్ అయిపోతుంది అండ్ బ్లెండ్ చేయడానికి కష్టమైపోతుంది అనమాట. సో ప్రతిసారి మీరు బ్రష్ని ట్యాప్ చేసి లెస్ ప్రోడక్టే యూస్ చేయాలి. స్లోగా బిల్డప్ చేసుకుంటూ రావాలన్నమాట. అండ్ బ్లెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ నేను ఇక్కడ ఒక యాంగులర్ బ్రష్ తీసుకున్నాను. అదే ఐ షాడోని నేను ఒక ఐ లైనర్ లాగా అప్లై చేసుకుంటున్నాను అనమాట. సో మనకి కొంచెం ఇంటెన్స్ చేయడానికి, ఒక డార్క్ షేడ్ ఇంటెన్స్ చేయడానికి నేను యూస్ చేస్తున్నాను దీన్ని. సో స్లోగా బిల్డప్ చేసుకొని మనకి ఎంత ప్రోడక్ట్ అయితే కావాలో అంత ప్రోడక్ట్ని తీసుకొని నేను ఒక ఐలైనర్ లాగా అప్లై చేసుకున్నాను. అండ్ లైట్గా ఒక వింగ్ ఎఫెక్ట్ అలా ఇచ్చాను అనమాట ఇక్కడ అవుటర్ కార్నర్ దగ్గర. అండ్ నెక్స్ట్ నేను అదే ప్రోడక్ట్ని కింద వాటర్ లైన్ దగ్గర కూడా అప్లై చేసుకొని బ్లెండ్ చేయడానికి ట్రై చేశాను. అండ్ మీకు ఒకవేళ బ్రష్తో బ్లెండ్ అవ్వకపోతే, యాంగులర్ బ్రష్తో బ్లెండ్ అవ్వకపోతే ఏదైనా స్మూత్ బ్రష్ తీసుకోండి. లేదంటే మీరు కావాలనుకుంటే ఫింగర్తో అయినా బ్లెండ్ చేసుకోవచ్చు. సో ఫింగర్తో చేయడం వల్ల మనకి ఇంకొంచెం ఈజీ అయిపోతుంది. అండ్ బ్లెండింగ్ అనేది కూడా చాలా
స్మజ్జీగా ఉంటుంది. సో స్మోకీ ఐ లుక్ అనేది కొంచెం స్మజ్జీగానే ఉంటుంది కాబట్టి సో మీరు ఆ లుక్ని క్రియేట్ చేయడానికి బ్లెండింగ్ అనేది ప్రాపర్గా చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కాపర్ షేడ్లో ఉన్న షిమ్మర్ని తీసుకొని ఐలిడ్ పైన అప్లై చేసుకుంటున్నాను. సో మీరు చూసినట్టయితే నేను అవుటర్ కార్నర్ అండ్ ఇన్నర్ కార్నర్ దగ్గర కొంచెమే అప్లై చేశాను. మిడిల్ ఆఫ్ ద లిడ్ పైన మాత్రం ఎక్కువగా అప్లై చేసుకున్నాను. సో ఇంకొంచెం మనకి ఐస్ అనేవి బాగా ఎన్హాన్స్ అవుతాయి. సో ఎక్స్ట్రా ఏమన్నా కింద పడుంటే మీరు క్లీన్ అవుట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక హైలైటర్ని తీసుకున్నాను. సో అది ఐబ్రో ఏరియా దగ్గర అండ్ టియర్ డ్రాప్ ఏరియా దగ్గర మాత్రమే అప్లై చేస్తున్నాను. సో దీనివల్ల మనకి ఐ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో ఇది మస్కారా అప్లై చేస్తున్నాను నెక్స్ట్ నేను. సో మస్కారా అస్సలు మిస్ చేయొద్దు మీరు. సో మనకి మస్కారా అప్లై చేయడం వల్ల లుక్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మీ ఐస్ కూడా బాగా ఎలిగెంట్గా కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో మస్కారా అప్లికేషన్ అనేది చాలా పేషెన్స్తో చేసుకోండి. ఒకవేళ మన వాటర్ లిడ్ తాకితే అది మెస్అప్ అయిపోతుంది. సో అలా జరగకుండా కొంచెం పేషెన్స్తో అప్లై చేసుకుంటే మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. సో మన పేషెన్సే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో నెక్స్ట్ నేను ఇక్కడ కాజల్ అప్లై చేస్తున్నాను. సో కాజల్ అనేది ఆప్షనల్. మీరు ఇంకొంచెం హైలైట్ చేయడానికి మీరు కాజల్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో నేను వాటర్ లైన్ దగ్గర కాజల్ అనేది అప్లై చేశాను. సో పైన ఉన్న వాటర్ లైన్ కూడా లైట్గా అప్లై చేసుకున్నాను. సో నాకు వాటర్ అనేది ఇలానే వస్తుంది. సో మీకు ఇలానే వాటర్ వస్తుంటే మీరు క్యూ టిప్తో క్లీన్ చేసుకోవచ్చు. సో ఎక్కువగా స్మజ్ అయితే చేయొద్దు. ఐలో వాటర్ వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా మీరు క్లీన్ చేసుకోవాలి. సో ఇది అనమాట నా లుక్ అనేది. సో సింపుల్గా స్మోకీ ఐ లుక్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసారు కదా. సో ఇంతే ఈజీ అండి. కాకపోతే మనం డార్క్ షేడ్స్ అండ్ లైట్ షేడ్స్ అనేవి ప్రాపర్గా యూజ్ చేయాలి. సో మనకి బ్రౌన్ స్మోకీ ఐ, బ్లాక్ స్మోకీ ఐ అని చాలా స్మోకీ ఐస్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏ కలర్తో అయినా స్మోకీ ఐని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ చూజింగ్ అనేది ప్రాపర్గా ఉండాలి. లైట్ షేడ్స్ అండ్ డార్క్ షేడ్స్ యూజ్ చేసి మీరు స్మోకీ ఐని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఇట్. సో ఇది నా సింపుల్ ఐ మేకప్ లుక్ అన్నమాట. సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ చిన్న సపోర్ట్ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో లెట్స్ ఆల్ మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.